getting information from the third party. So this is called passive way of information gathering. Okay, Vijay garu, clear? Yes. Yeah. Yeah. So all right. Actually, maybe రేపటి నుంచి ఇంకొకరు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో I'm terminating class today. If it is okay tomorrow, వాళ్ళు రేపు జాయిన్ అవుతారు. యాక్చువల్లీ వాళ్ళకి నేను 8 o'clock నుంచి క్లాస్ తీసుకుంటాను వాళ్ళకి. సో 8 to 10:30 మనతో పాటు కంటిన్యూ అవుతారు వాళ్ళు. సో దే విల్ జాయిన్ విత్ అస్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మేబీ. అంటే ఒకలే ఒక లేడీ, సో షీఈస్ ఫ్రమ్ యుఎస్. సో మేబీ రేపు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్ ఎల్స్ I'll take class for her from 8 to 9 like that. So I'll plan tomorrow. But up to now, we have completed almost all one module, and we have a Recon NG tool. So we left with Recon NG. Recon-NG. ఈ tool చాలా ఇంపార్టెంట్ టూల్ పెనిట్రేషన్ టెస్టింగ్ కి. సో ఈ Recon-NG tool యూస్ చేసి హౌ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అనేది రేపు చూద్దాం. సో up to now, NS lookup and these websites. Just refer these websites. So just go through that. Okay నండి. ఓకే. ఓకే సంతోష్. సో నేను ఇది Slack లో పెడతాను. ఒక చిన్న నేను ఫ్రైడే రోజు జాయిన్ కాలేనండి క్లాస్. ఓకే ఓకే. సో అయితే సాటర్డే పెట్టుకుందాం క్లాస్. అంటే మాక్సిమం ఈవినింగ్ వరకు చెప్తాను మీకు ఫ్రైడే. అదే అంటున్నాను. ఒకవేళ మీకు కుదరకపోతే కనుక సాటర్డే పెట్టుకుందాం. ఓకే. ఓకేనండి సంతోష్ గారు మీకు? And one more thing is like even seasonal storage also like నేను అదే చెప్తానండి. మనం ఇంకా యాక్చువల్ మాడ్యూల్స్ లోకి వెంటర్ అవ్వలేదు. రియల్ టైమ్ సినారియోలో మీరు ఏదైనా వెబ్ సర్వర్ కాన్ఫిగర్ చేసినప్పుడు ఖచ్చితంగా వీటి గురించి ఐడియా ఉండాలి. అదే బేసిక్ పాయింట్. సో ఈ బేసిక్స్ తెలియకుండా మనం వెబ్ సెక్యూరిటీకి వెళ్ళలేం కదా. సో అందుకని వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్. ఒక హ్యాకర్కి మెయిన్గా కావాల్సింది ఐపీ అడ్రస్. ఒక ఐపీ అడ్రస్తో ఏవైనా చేయొచ్చు మీరు. సో మనం ఎన్ని వేస్లో మనం ఫైండ్ అవుట్ చేయగలం, ఎన్ని రకాలుగా ఐపీ అడ్రస్ ఎక్స్పోజ్ అవుతుంది, ఎన్ని రకాలుగా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలం అనేది చూస్తాం. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మీరు పర్ఫెక్ట్గా చేస్తే 50% ఆఫ్ వర్క్ అయిపోయినట్టే. సో అందుకని వీఆర్ సీయింగ్. సో మీకు రియల్ టైం అన్నీ కూడా అటాక్స్కి రిలేటెడ్, ఇదంతా కూడా మీకు బేసిక్స్. అర్థమైందండి మీకు కాన్సెప్ట్? సో మనం వెబ్ సెక్యూరిటీకి ఎప్పుడైతే వెళ్తామో అదంతా మీకు రియల్ టైం వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బేసిక్స్ అన్నమాట. ఎథికల్ హ్యాకింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు బేసిక్స్ ఇవి. ఓకే, మనం ఒక 2 weeks వరకు అన్నీ కూడా బేసిక్సే ఉంటాయి. దెన్ వీ విల్ go into actual attacks and everything. So I'm giving you a strong foundation for all the web security attacks and everything. Okay? వెబ్సైట్స్ యూజ్ చేస్తామండి ఐపీసీ వాటికి. ఏంటండి? రియల్ టైం సపోజ్ మనము ఐపీ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మాన్యువల్లీ డూయింగ్ దట్ విల్ గో టు మన ఎపిక్ బ్రౌజర్ కానీ టార్ బ్రౌజర్ యూజ్ చేస్తాం అంతేనా? అవునండి, అవి యూజ్ చేస్తాం. అండ్ మీరు కొన్ని వెబ్సైట్స్ మీకు టార్ బ్రౌజర్ లో కూడా ఓపెన్ అవ్వ అనమాట. సో విల్ యూజ్ ప్రాక్సీస్ అండ్ విల్ డూ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్. సంతోష్ గారు, యాక్చువల్లీ మీ మైక్ చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి. ఐ మీన్ బ్రేక్ అవుతుంది చాలా. ఐ మీన్ అది సిగ్నల్ ప్రాబ్లం కాదు, మీ మైక్ ప్రాబ్లం అనుకుంటా మేబీ. కొంచెం అది అడ్జస్ట్ చేసుకోండి. అంటే యాక్చువల్లీ మీ క్వశ్చన్ క్లియర్ గా ఉండట్లేదు నాకు. సో ఓకే, కొంచెం అది అడ్జస్ట్ చేసుకోండి మైక్, లేదా మీరు మెసేజ్ అన్నా పెట్టండి, ప్రాబ్లం లేదు. షూర్. సో ఓకే సంతోష్ అండ్ విజయ్, బాయ్ ఫర్ నౌ. విల్ మీట్ టుమారో అగైన్ సేమ్ టైం. ఓకే. So right now I'm sending you the day 4. Just keep it in a folder. All right. Yeah. Good night. Bye. Good night.